మరో అంశం చూద్దాం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలో కమిటీలు వేస్తామని ఆయన తెలిపారు. కమిటీలు వేయడం పెద్ద టాస్కే అని, కానీ ఒక వారంలో కమిటీలను పూర్తి చేస్తామని కూడా చిట్చాట్లో మాట్లాడారు. పార్టీ పదవులకు నాయకులు పోటీ పడొద్దని, బీజేపీకి ఓట్లు వేయించడం కోసం పోటీ పడాలని కూడా సూచించారు. బీజేపీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందని అమిత్ షా అన్నారు. ఇక బీజేపీకి ఉన్న బీసీ బలం దూరం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని విస్తరించడం తమ ప్రణాళికని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే తన పర్యటన లక్ష్యమని అన్నారు. డీటెయిల్స్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. నాగేంద్ర. థ్యాంక్ యూ చదువు. తెలంగాణ కాషాయ దళపతి అయినటువంటి రామచంద్రరావు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను, పార్టీ బలోపేతానికి, అదేవిధంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేను పనిచేస్తానంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఆయన నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రత్యేక కార్యాచరణతో పబ్లిక్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఒక రోడ్ మ్యాప్ను సైతం రూపొందించడం జరిగింది. ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి స్టేట్ లెవెల్ వర్క్షాప్లో స్థానిక సంస్థల ఎజెండాగానే ఒక రోడ్ మ్యాప్ను సైతం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకవైపు ఆ కార్యక్రమాలు చేస్తూనే మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనతో చుట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా మరొకవైపు రేపు మహబూబ్ నగర్కి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పర్యటించబోతున్నారు. ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో జోష్ని తీసుకురావడంతో పాటు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించినటువంటి అంశంలో నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఆయన జిల్లాల పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరొకవైపు ఆయన నూతన అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత పూర్తిగా కమిటీలన్నీ కూడా రద్దయ్యాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాదాపు 20 మందితో కూడుకున్నటువంటి ఒక కొత్త కమిటీని మరొక వారం రోజుల్లోనే ప్రకటించబోతున్నారు. దాంట్లో 8 వైస్ ప్రెసిడెంట్లతో పాటు అదేవిధంగా సెక్రటరీలు 7 మంది, అదేవిధంగా జనరల్ సెక్రటరీలకు సంబంధించినటువంటి 4, అదేవిధంగా ట్రెజరీతో కలుపుకొని మొత్తం ఓవరాల్గా 20 మందితో కూడుకున్నటువంటి ఒక కమిటీని త్వరలోనే, అంటే మరొక వారం రోజుల్లోనే ప్రకటిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో ఎవరు కూడా నా దగ్గరికి రావద్దు, ఈ పదవులకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేసేటటువంటి అవసరం ఎవరు తీసుకురావద్దు. ముఖ్యంగా పార్టీ పదవులు ఉంటేనే లీడర్ కాదనేటటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీని గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పదవుల అంశంలో ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అధిష్టాన పెద్దలకి ఇప్పటికే కొంతమంది విజ్ఞప్తులు చేస్తున్నటువంటి తరుణంలో ఈయన ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కూడా పార్టీ పదవులకు సంబంధించి ఎవరు పార్టీ కార్యాలయం కానీ నా దగ్గర కానీ రావద్దంటూ కూడా సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడంతో పాటు వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ 42% ఇచ్చినా ఇవ్వకపోయినా ముఖ్యంగా వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రం 42% బీసీలకి సీట్లు ఇస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి కావాలని మోడీని పదే పదే విమర్శిస్తున్నారు, కన్వర్షన్ బీసీ అంటూ కూడా ఆయన కామెంట్ చేయడానికి తీవ్రంగా ఖండించడం జరిగింది. ముఖ్యంగా మోడీకి సంబంధించినటువంటి మోడీ బీసీగా ఆయన కులానికి సంబంధించి బీసీగా కన్వర్షన్ అయిన తర్వాతనే ఆయన సీఎం అయ్యాడు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తూ కూడా వెనుకబడినటువంటి కులాలని అవమానిస్తున్నారంటూ కూడా సీఎం పైన ఫైర్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సీఎంకి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను వ్యంగ్యంగా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఒక మహానటుడు, ఆయనకి అత్తారింటికి దారేది చిత్రంలో ఉన్నటువంటి భాస్కర్ అవార్డును కూడా ఆయనకి ఇవ్వచ్చు అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులకు కానీ అదేవిధంగా కొంతమంది నేతలు గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారు, వారికి నోబెల్ కాదు గ్లోబల్స్ అవార్డు ఇవ్వచ్చు అనేటటువంటి అంశాన్ని ఆయన
ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశాలకు సంబంధించి ఇది మా కుటుంబంలో జరిగేటటువంటి అంతర్గత విషయాలు మేము చూసుకుంటాం. మరొకవైపు ఈ తాజాగా జరిగినటువంటి అంతర్గత వివాదాలకు సంబంధించి ఆ బాల్ ఇప్పుడు ప్రస్తుతం అధిష్టాన కోర్టులో ఉంది, ఆ కోర్టే చూసుకుంటుంది అనేటటువంటి అంశం కేంద్రంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నేను పనిచేస్తానంటూ కూడా అందరూ కూడా అదే విధంగా పనిచేయాలంటూ కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.